ఈ 2024 కేవలం హనుమాన్ సినిమానే కొట్టింది. ఈ 2024 సంక్రాంతికి హనుమాన్ ద బెస్ట్ మూవీ అంతే. వద్దు వరలక్ష్మి గారి నేను అది వేరేలాగా యాంగిల్లో చూస్తున్నాను, కానీ నువ్వు మళ్ళీ సిస్టర్ యాంగిల్లో చూస్తావు అంటే మళ్ళీ కష్టం అవుతుంది నాకు. బ్రో హనుమాన్ మూవీ ఎలా అనిపించింది? ఇప్పుడు హనుమాన్ అనాలనా లేకపోతే వాయు హనుమాన్ అనాలనా, ఏం హనుమాన్ అనాలి, అదే ముస్లింగా ఏదైనా అంటారు, తెలుగు సినిమా కాబట్టి అర్థమైందా. సో సినిమా రిలీజ్ కాకముందే నాకు తెలుసు సినిమా సూపర్ డూపర్ హిట్ అనేది. బట్ పుట్టగాడు ధైర్యం ఎక్కువచ్చా బాగానేమ్మా. పుట్టగాడు పెద్ద పెద్దల మధ్య వచ్చి టీ కొట్టున్నాడంటే వాటి కాన్ఫిడెన్స్కి చెప్పుకోవచ్చు. నార్త్లో అయితే దుమ్ము లేపుతా ఉంది. మన బాక్స్ ఆఫీస్కి బాంబే బాక్స్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కున్నా ఎట్లుందా అది సినిమా అంటే, సార్ సినిమా బ్రహ్మాండంగా ఉంది సార్ అని అన్నారు. సో అక్కడ 2 వారాల వరకు సినిమాలు లేవు, సినిమా ఈ సూపరు. విఎఫ్ఎక్స్ ఆడు పెట్టిన బడ్జెట్ ఎంతో నాకు తెలియదు, కానీ ఆ విఎఫ్ఎక్స్ ఇచ్చే బడ్జెట్ మటుకు బీభత్సంగా ఉంది. ఎవరికైనా చట్నీ కారం ఏనిక రాకపోతే, అదే ఆవకాయ ఏనిక రాకపోతే అప్పటి కానీ సినిమా చూడండి, సింపుల్గా వేసేస్తారు. సో ఆ విధంగా సినిమా బాగుంది. ఎలా అనిపించింది? వరలక్ష్మి ఉంది కదా అక్క క్యారెక్టర్, ఎలా అనిపించింది క్యారెక్టర్? వరలక్ష్మి నేను హీరో అది వద్దు వరలక్ష్మి గారి నేను అది వేరేలాగా యాంగిల్లో చూస్తున్నాను, కానీ నువ్వు మళ్ళీ సిస్టర్ యాంగిల్లో చూస్తావు అంటే మళ్ళీ కష్టం అవుతుంది నాకు అర్థమైందా. సో వరలక్ష్మి ఆల్రెడీ ఆమె విలన్గా నెగిటివ్స్గా బాగా చేసింది. సో నాకు నేను ఒక తప్పు ఏం తెలుసా, అప్పుడేగాడు చేసిన మిస్టేక్ ఏం తెలుసా, ప్రశాంత్ వర్మ నీల్ వర్మ ఎవరు అది డైరెక్టర్, బయట వేరే వాళ్ళని కూడా తీసుకుంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఇంకా మంచిగా ఆడేది తెలుసా. ఆయన చేసిన ఒక మిస్టేక్ అది. సినిమా టోటల్గా మీకు చూసేప్పుడు ఆదిపూర్ చూశారు కదా, తగలబెట్టు నిరంజన్ గారు తగలబెట్టు. ఆదిపూర్స్ వర్సెస్ హనుమాన్ మూవీ అనుకో, 2 డివోషనల్ మూవీస్ కదా. ఇప్పుడు ఎవరు బాగా చూపించారు? ఇప్పుడు నీకు లెఫ్ట్ ఐ ఉంది, రైట్ ఐ ఉంది, ఏ ఐ బాగుంది చెప్పు, అది డివోషనలే అవునా కదా. కుడి కన్ను ఎడం కన్ను ఏది బాగుంటుంది చెప్పు. ఏ గుంటూరు కారం అనుకేంటివా, రైట్ కన్ను కనపడకపోవడానికి సీదా ఏం మాట్లాడుతున్నారు? గుంటూరు కారం హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాయి కదా, రెండిట్లో హిట్ మూవీ ఏది? 2 హిట్టేగా, అందుకే కదా జనాలు ఎగబడి వస్తున్నాయి. అందుకే కదా నేను ఆర్బీఐకి ఎస్బీఐకి. మీకు నచ్చిన మూవీ ఏది? రెండిట్లో మీకు నచ్చిన మూవీ? నాకు నచ్చిన మూవీ తెలుగు సినిమా, అర్థమైందా. తెలుగు సినిమా అయితే చాలా సినిమా బాగుందా లేదా అంటే తెలుగు సినిమా థగ్ లైఫ్ పంచబడింది, నీకు ఎక్కువ అర్సాకు అర్థమైందా. ఏ సినిమా చూసారు? 2 చూశాను అన్న. హనుమాన్ చూశాను అన్న. హనుమాన్ మూవీ ఆల్రెడీ ప్రీమియర్ షో చూశాను. వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్ అస్సలు. నిజంగా సత్య యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అయితే వేరే లెవెల్. 40-50 కోట్ల బడ్జెట్ పెట్టి 200-300 కోట్ల సినిమా తీశాడన్న. అయ్యో బాబు, నాకైతే మతిపోయింది అసలు. ఆ విజువల్స్ ఏంది, ఆ విఎఫ్ఎక్స్ లా లేదు, ఏదో రియల్ లొకేషన్స్, అన్ని రియల్ లొకేషన్స్. ఎక్కడో ఈ లొకేషన్ అసలు హనుమాన్ ఒక కొండ మీద హనుమాన్ విగ్రహం ఉంటుంది, ఇది రియల్గా ఉందేమో, ఎక్కడుందిరా బాబు ఇది, ఒక్కసారి ఆ లొకేషన్కి వెళ్ళి చూడాలన్న రేంజ్లో చూపించారు. నిజంగా చాలా రియాలిటీగా న్యాచురల్గా ఉంది. నెక్స్ట్ సత్య యాక్టింగ్ చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈ రోజున పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే రేంజ్లో ఈ రోజు సినిమా రిలీజ్ చేయడం అనేది మాత్రం వేరే విషయం. నిజంగా చెప్తున్నా, థియేటర్లు తక్కువ వచ్చినాయి అని చాలామంది అనుకున్నారు, కానీ ఈ 2024 కేవలం హనుమాన్ సినిమానే కొట్టింది. ఈ 2024 సంక్రాంతికి హనుమాన్ ద బెస్ట్ మూవీ అంతే. ఓమరావుతో ప్రశాంత్ వర్మ దగ్గర నేర్చుకోవాలా ట్యూషన్స్ అన్న? నిజంగా రాజమౌళి కూడా నేర్చుకోవాలని. ఎందుకంటే 200-300 కోట్లు పెట్టి ఇదే సినిమా తీస్తారు, 40-50 కోట్లు పెట్టి ఆ రేంజ్లో సినిమా తీస్తారంటే రాజమౌళి కూడా బడ్జెట్ కవర్ చేయాలంటే ఎలా అన్నది ప్రశాంత్ వర్మ గారి దగ్గర నేర్చుకోవాలి అంతే. 600 కోట్ల ఆదిపురుష్ కంటే ఈ సినిమా 60 కోట్ల హనుమాన్ బాగుందంటారా? 100కు 100 రెట్లు. 600 కోట్లు ఎక్కడన్నా 60 కోట్లు ఎక్కడ. అసలు ఆ విజువల్స్ చూస్తే, ఆ విఎఫ్ఎక్స్ చూస్తే ఏదో చిన్నపిల్లల సినిమా అని మనం అందరూ అనుకున్నాం, అయిపోయింది అది. సో దాని గురించి మనం మాట్లాడి కూడా వేస్ట్ వద్దు. సో ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ చూస్తే అసలు అది విఎఫ్ఎక్స్ లా లేదు, రియల్గా ఉంది. ఆ లొకేషన్స్ ఎక్కడ ఉన్నారో బాబు వెళ్ళి చూడాలనిపించింది. ఇక సత్యాన్ని యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. లాస్ట్ క్లైమాక్స్ హనుమాన్ వచ్చేది అయితే మాత్రం అన్న అసలు 10 నిమిషాలు గూస్ బంప్స్ వస్తాయి. సూపర్ అన్న, సూపర్. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో హనుమాన్ విన్నారా? 2024 సంక్రాంతికి మాత్రం ఓన్లీ 1 and only మూవీ హనుమాన్. సూపర్. థ్యాంక్ యూ అన్న.